కాడలో మనల్ని స్వతంత్రులుగా చేశాడు. అయితే మానవుడు పాపం అనే దాస్యం అనే కాడలోకి వెళ్ళిపోయాడు. మానవుడిని పాపం అనే ఆ పాము కాటేసింది. మానవుడిని పాపం అనే ఆ కాడి కాటేసింది. మానవుడు దేవుని నీతిని వెతకడం మానేశాడు. మానవుడు పాపాన్ని ఎతకడం మొదలెట్టాడు. మానవుడు పాపం అనే దాస్యంలో పడిపోయాడు. ఇప్పుడు ఆ పాపం అనే దాస్యం నుంచి మొరపెడుతుండే, అయ్యా నన్ను రక్షించు అని. అయ్యా నాలో పాపం అనే నియమము, శరీరం అనే నియమం ఉంది. అయ్యా ఇట్టి మరణకరమైన ఈ స్థితి నుంచి నన్ను ఎవడో విడిపించగలడు అని ఆయన ఆర్తనాదాలు చేస్తున్నాం మనం. ఆ పాపం మన మీద దాడి చేస్తుంది. ఆ పాపం అనే పాము మనల్ని పట్టుకుంది. కాబట్టి మరణం మనకి సంభవిస్తుంది. మనం చూసినట్లయితే ఆ మరణం నుంచి మనల్ని ఎవరు విడిపిస్తారు? మనం చూసినట్లయితే ఆ బంధకాల నుంచి మనల్ని ఎవరు విడిపిస్తారు అని అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయంలోకి మీరు వెళ్ళినట్లయితే 14, యోహాను సువార్త 3:14, అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. ఆమెన్, హల్లెలూయా. చూడండి, మానవాళిలో పాపాన్ని తీసివేయాలంటే ప్రతి మానవుడిలో ఉన్న పాపము నిమిత్తం ప్రతి మనిషిని చంపుకుంటా వెళ్ళిపోతే సరిపోదు. ప్రతి మనిషి చచ్చిపోతాడు అప్పుడు ఆ పాపాన్ని శిక్షించాలంటే. కాబట్టి ఇప్పుడు ఆ పాపము మన మీద పడకుండా ఉండాలంటే ఒకరు ఏం చేయబడాలా? ఎత్తబడాలా. ఒకరు సిలువలో వెత్తబడాలా. ఆయన మానవుడై ఉండాలి, దేవుడై ఉండాలి. ఆయన శరీర సంబంధి అయి ఉండాలి, ఆత్మలోకములో నాయకుడై ఉండాలి. అయితే ఆయనను నిదానించి చూసినవాడు, ఆయనందు విశ్వాసం ఉంచువాడు ఈ తాపకరమైన ఈ పాపమనే ఈ మరణము నుంచి తప్పించుకోవాలనంటే ఏమన్నాడు యోహాను గారు? అరణ్యములో మోసే సర్పమును ఎలాగెత్తును అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఆమెన్, హల్లెలూయా. మనుష్య కుమారుడు ఏం చేయాలా? ఎత్తబడాలి. మనుష్య కుమారుడు మరణము అయిన తర్వాత ఎత్తబడాలి. శిలువ మరణము చెందాలి. కాబట్టే ఆయన 2 మేకులు పీక్కోలేదు. ఈరోజు 2 మేకులు ఎందుకు పీక్కోలేదంటే, దాస్యం అనే ఆ పాపములో నుంచి నువ్వు రక్షింపబడాలని, నేను రక్షింపబడాలని, ఆ దుర్నీతి బంధకాల్లో నుంచి నువ్వు రక్షింపబడాలని, ఆ అవినీతి నుంచి నువ్వు రక్షింపబడాలని. ఆజ్ఞ పాపమును హేతువు చేసుకుని మనల్ని ఏం చేస్తుంది? చంపుతుంది. ఆజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి పాపం వల్ల వచ్చే ఈ జీతం నుంచి మనం బయటపడాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలా. సంఖ్యాకాండము తీయండి మీరు. సంఖ్యాకాండము. తాపకరములైన సర్పములు పంపెను, అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలులో అనేకులు చచ్చిపోయిరి. ఏంటంట? అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్ద వచ్చి, మేము యెహోవాకు నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములు తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేసిందంటే పాపమే పాము. ఈ పాపం అనే పాము ప్రతి మనిషిని కరిచింది. ఈ పాపం అనే పాము ప్రతి మనిషిని కరుస్తూనే ఉంది, ప్రతి మనిషిని పట్టుకుంటూనే ఉంది. అయితే ఇప్పుడు ఏం చేయాలా? ఈ పాపం అనే పాము కరిస్తే ఏమైంది? మరణం తథ్యం. ఈ మరణం నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయమన్నాడు దేవుడు? ఆ సిలువను చూడమన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఆ పాపం అనే ఆ కాడి నీలో జీవితంలో నుంచి విడిపోవాలనంటే, ఆ పాపం వల్ల వచ్చే ఆ మరణము నుంచి నువ్వు విడిపింపబడాలంటే, నీ ఆత్మ దాస్యము నుంచి విడిపింపబడాలంటే, నీ ఆత్మ మోక్షమునకు చేరాలంటే, నీ ఆత్మ విమోచించబడాలి అనంటే, ఈ పాపం నీ మీద దాడి చేస్తుంది కదా, ఈ పాపములో నువ్వు పట్టబడ్డావు కదా, ఈ పాప బానిసంగా నువ్వు ఉన్నావు కదా, దీని నుంచి నువ్వు బయటికి రావాలంటే నువ్వు ఆ సిలువ మీద విశ్వాసము చూపించాలి. ఆమెన్, హల్లెలూయా. అందుకే ఆయన 2 మేకులు పీక్కోలేదు. ఆమెన్, హల్లెలూయా. అందుకే ఆయన మన పాపాలు ఆ సిలువ మీద మోసాడు. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు ఎందుకు క్రీస్తు ప్రభు ఆ సిలువలో ఉన్నాడంటే, పాపం అనే పాము ప్రతి మానవుని కరిచింది. కాబట్టి మరణం ఏలుబాటు చేసింది. దేవునికి మానవునికి మధ్య ఎడబాటు కలగజేసింది ఈ పాపం. కాబట్టి ఇప్పుడు
ఈ పాపం కలిసిన మనుషులందరినీ, ఈ పాము కలిసిన మనుషులందరిని చంపేస్తే ఇంకా లోకంలో ఎవరు ఉంటారండి? సొల్యూషన్ కావాలి కదా. ఆ సొల్యూషనే నజరేయుడైన క్రీస్తు ప్రభు ఆ సిలువలో మన కొరకు రక్త మాంసములతో రావటం. మానవుడు దేవునికి మధ్య వైరాగ్యం పెరిగిపోయింది. మానవుడు దేవుని సేవించడం మానేశాడు. మానవుడు దేవుని ఇచ్చిన మరి ఆ స్వేచ్ఛను స్వీకరించి పాపాన్ని కోరుకున్నాడు. కాబట్టి ఇరువుని సంధి చేయాలా, ఇరువుని సమాధానపరచాలా. ఎవరి వల్ల అవుతుంది అది? ఎవరి వల్ల అవుతుంది అది? క్రీస్తు వల్ల అవుతుంది. మనం చూసినట్లయితే మనం మరి హెబ్రీ పత్రికలో చెప్తారు మరి సిలువ మన జీవితంలో ఎందుకు అవసరం? మన యొక్క పాపపు జీవితం నుంచి మనం, దాస్య జీవితం నుంచి మనము బయటపడాలనంటే ఆ సిలువ అవసరం. హెబ్రీ పత్రిక ఏం చెప్తుంది? ఎడ్ల యొక్కయు కోళ్ళ యొక్కయు రక్తము పాపమును సంపూర్ణంగా తీసివేయలేదు. కాబట్టి ఆ రక్తములో ఆయన పుట్టాడు. ఆమెన్ హల్లెలూయా. ఆయన రక్తములో పుట్టడానికి, మాంసంలో పుట్టడానికి కారణం ఏంటనంటే ఎడ్ల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము ప్రతి సంవత్సరము ఏట యాజకుడు ఏం చేస్తాడు? అతి పరిశుద్ధమైన స్థలములోనికి తీసుకువెళ్తాడు. అక్కడ మనుషుల పాపముల నిమిత్తం, ప్రాయశ్చిత్తము నిమిత్తం అర్పిస్తూ ఉంటాడు. కానీ ఏటేట మరలా పాపమే, మరలా రక్తించుకుని వచ్చేస్తారు. పాపం పోతుందా? పోట్లే. పాపము గుర్తొస్తుంది ఏటేట. రక్తం పట్టుకెళ్తే సరిపోద్ది అనుకుంటున్నారు అందరూ, కానీ పాపము పరిపూర్ణంగా తీయబడట్లేదు. అయితే ఆయన తన ఆత్మను అప్పగించుకున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది తెలుసా? ఆయన ఆత్మ అప్పచెప్పుకున్నప్పుడు ఏమైందంట? దేవాలయపు తెర అడ్డముగా చిరిగిందంట. ఆమెన్ హల్లెలూయా. దేవాలయపు అడ్డంగా ఎందుకు చిరిగింది అనంటే అప్పటి వరకు మానవుడు అతి పరిశుద్ధమైన స్థలములో, దేవుడు నివసించే స్థలములో వెళ్ళడానికి వీల్లేదు. యాజకుడు కూడా సంవత్సరానికి ఒకసారే వెళ్ళేవాడు. లేదా మరణం. ఎందుకంటే అపవిత్రమైన మానవుడు దేవుని సమీపించలేడు. అయితే ఈ అపవిత్రతను శిక్షించేసాడు. కాబట్టి ఈ అపవిత్రత విషయములో దేవుడు శిక్షను విధించాడు. కాబట్టి ఆ శిక్ష అమలు జరిగిపోయింది. కాబట్టి ఆయన రక్తము ఏరులై పారింది. కాబట్టి తన దేహము నలగొట్టబడింది. కాబట్టి ఆ సిలువలో ప్రతి బొట్టు మన కొరకు ఆ రక్తము చిందించాడు. కాబట్టి ఇప్పుడు దేవుడికి మనకి మధ్య ఏమైపోయింది? తెర చినిగిపోయింది. ఇప్పుడు దేవుడే మన హృదయంలోకి వచ్చి కూర్చున్నాడు. ఆమెన్ హల్లెలూయా. క్రీస్తు ఒకవేళ సిలువలో మరణించకపోయినట్లయితే, క్రీస్తు ఒకవేళ తన శరీరంలో రాకపోయినట్లయితే ఇంకాను దేవునికి మనకు మధ్య ఆ అడ్డు తెర అలాగే ఉండేది. ఎప్పటికీ మానవుడు దేవుణ్ణి సమీపించేవాడు కాదు. ఎందుకనంటే ఏ భేదము లేదు. నీతిమంతుడు ఎవడో లేడు లోకంలో, ఏ మంచివాడు లేడు, దేవుణ్ణి వెతుకువాడు అసలు ఎవడో లేడు. అయితే ఆ అడ్డు తెర చిరిగిపోయింది. ఆ విధముగా చేయడం దేవునికి ఏమైందంట? ఇష్టమైందంట. కొలస్సీలు 1:20 చదవాలి. అది తండ్రి ప్లాన్, అది తండ్రికి ఇష్టమైంది. అది ఎందుకనంటే ప్రతి మానవుడు శిక్షించుకుంటూ పోతే ఎవరుంటారు భూలోకంలో? కాబట్టి భూలోకంలో ఉన్నవి కానీ ఎక్కడ ఏది ఉన్నా ప్రతి సర్వ మానవాళిని రక్షించే ప్రణాళిక దేవుడికి అభిష్టమైందంట. ఎలా? ఆ సిలువలో దేవుని కుమారుడు ఎలా కనపడుతున్నాడు తండ్రికి? మన పాపంలా కనపడుతున్నాడు అనమాట. ఆమెన్ హల్లెలూయా. కుమారుడు ఆ ఎడబాటు తట్టుకోలేకపోతున్నాడు. అందుకే అన్నాడు, అయ్యా వేరే ప్లాన్ ఏముందా అని అనడానికి కారణం ఏంటంటే తండ్రి ఆ క్షణము కుమారుని చూడ్డు సిలువలో మన పాపాన్ని చూస్తాడు, మన పాపాన్ని శిక్షిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమం వల్ల వచ్చిన ఆ పాపాన్ని శిక్ష అయిపోయిందా లేదా? ఆమెన్ హల్లెలూయా. క్రీస్తు ప్రభువు 2 మేకులు పీక్కోలేదు. ఎందుకంటే మన అతిక్రమ పాపములను ఆ సిలువ మీద మోస్తున్నాడు. ఆయన మోసాడు కాబట్టి, ఆయన రక్తం చిందించాడు కాబట్టి సర్వ మానవాళికి ఈరోజు విమోచన. ఆయన రక్తం చిందించాడు కాబట్టి సర్వ మానవాళి ఏమవుతున్నారు? ఇప్పుడు దేవుని సమీపిస్తున్నారు.
నీలాంటోడు నాలాంటోడు అతి దుర్మార్గమైన పాపములో జీవించిన వాడు ఆ సిలువను ధ్యానించినప్పుడు, ఆ సిలువ వద్దకు వచ్చి మోకరించి పశ్చాత్తాపంతో వేడుకున్నప్పుడు మనము క్షమించబడుతున్నాం. క్షమించబడి ఆయన ఆత్మ మనలో ప్రవేశిస్తున్నాడు. ఆమెన్, హల్లెలూయా. వాట్ ఎ ప్లాన్, వాట్ ఎ ప్లాన్. ఆయన మరణించాడు. ఇంకా మానవులు పాపం అనే బంధకాల్లో ఉన్నారని, శరీర క్రియలో నలిగిపోతున్నారని, శరీరానుసారంగా జీవిస్తున్నారని, ఈ శరీరము బలహీనమైనదని చెప్పి, శరీరము ఆత్మతో పోరాడాలని చెప్పి, ఆ శరీర క్రియలను చంపాలంటే ఆత్మూలంగానని చెప్పి ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఆమెన్, హల్లెలూయా. పాప పరిహారము జరగకపోతే ఆత్మ ఎలా వచ్చేది మన మీదకి? పాత నిబంధనలో కొంతమందికి ఆత్మను అనుగ్రహించాడు దేవుడు. ప్రతి మనుషుని మీద ఆత్మ ఉందా? లేదు, లేదు. కొంతమంది వ్యక్తులకే ఆత్మ. కానీ నూతన నిబంధనలో ఈరోజు దేవుడు మన హృదయంలో నివసిస్తున్నాడండి. అది ఎంత గొప్ప ధన్యత అది. ఈరోజు మనం తీసుకెళ్లే కూర పక్కనోడు వేసుకోడు. ఎందుకో తెలుసా? నీ క్యాస్ట్ వేరు, ఆడి క్యాస్ట్ వేరు. మన ఇంటికి ఒక ఎమ్మెల్యే రాడు, ఒక ఎంపీ రాడు, ఎవరో రారు. అంతవరకెందుకు, మనకన్నా ఎక్కువ స్థాయిలో ఒక ఇల్లు కట్టుకున్నా కూడా మన ఇంటికి వచ్చి నివసించలేడు. ఎందుకంటే కులగజ్జి, మతగజ్జి, తారతమ్యాలు ఉన్నాయి. కానీ ఈ లోకాన్ని సృజించిన ఆయన నీ హృదయములో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇంతకన్నా గొప్ప ఏం కావాలి మనకి? ఆమెన్, హల్లెలూయా. వాట్ ఈస్ ద ప్లాన్? తండ్రి ఇష్టమైందంటే ఇది. ఆయన ప్రణాళిక చూడండి. మరి ఆయన ఆత్మకు మీరు చోటిచ్చారా? ఆయన ఆత్మ మీలో నివసిస్తుందా? ఆయన ఆత్మను కలిగి మీరు ఉన్నారా? ఆయన మన హృదయంలోకి వచ్చి కూర్చోవడానికి ఎంత చేశాడండి. ఆమెన్, హల్లెలూయా. ఆయన చూడండి, దాస్యంలో ఉన్నాం ఇప్పుడు, పాప బంధకాల్లో ఉన్నాం మనం ఇప్పుడు. అయితే ఆ పాప బంధకాల నుంచి, ఆ దాస్యత్వం నుంచి మనల్ని ఏం చేశాడు? ఆయన విడిపించాడు. ఆమెన్, హల్లెలూయా. ఎఫెసీయుల పత్రిక 1:7 ఏం చెప్తుంది? ఆయన రక్తం వల్ల మనము విమోచన, అనగా మన అపరాధములు క్షమించబడుతూ ఉన్నాయి. ఆమెన్, హల్లెలూయా. ఆయన రక్తం వలనే మనకు విమోచన. ఈ లోకములో కోళ్ళు, దోళ్ళు, ఎద్దులు ఏవి కూడా మనల్ని పవిత్రపరచలేవు. ఎందుకో చెప్పనా? మానవుని జ్ఞానంతోనే చెప్పాలనంటే, ఒకవేళ ఒక కోడిని నువ్వు బలిస్తాకెళ్తే కుంటిదాన్ని ఇస్తావా? గుడ్డిదాన్ని ఇస్తావా? మచ్చడాగు ఏదో ఉండకూడదు. మచ్చడాగు ఏది లేనుడు ఎవడన్నా ఉన్నాడంటే లేడు. ఏ భేదం లేదు. నీతిమంతుడు ఎవడూ లేడు. కాబట్టి పవిత్రముగా ఆయన వచ్చాడు. ఆయన కన్యకకు పుట్టాడు. అందుకే ఆమెన్, హల్లెలూయా. ఆయనకి కన్యక పుట్టి ఆయనలో ఏ పాపం లేదు.